మైన మహిళ విమానంలో ఎక్కి తన సీట్ కోసం వెతకటం ప్రారంభించింది. చివరకు తన సీట్ దొరికినప్పుడు ఆమె చూస్తుంది, ఆమె సీట్ పక్కనే కూర్చున్న వ్యక్తికి 2 చేతులు ఉండవు. ఆమె ఎయిర్ హోస్టెస్ ను పిలిచి పొగరుగా చెబుతుంది, నా పక్కనే ప్రయాణించే వ్యక్తికి 2 చేతులు లేవు, నేను అతనితో కలిసి ప్రయాణించలేను, వెంటనే నా సీట్ మార్చేయండి. ఎయిర్ హోస్టెస్ చుట్టూ అంతా వెతుకుతుంది, ఆమెకు ఎక్కడా ఖాళీ సీట్ కనిపించదు. ఎయిర్ హోస్టెస్ ఆ మహిళతో వచ్చి చెబుతుంది, మేడం, ఈ ఎకానమీ క్లాస్ లో సీట్లేవీ ఖాళీగా లేవు, కాసేపు ఆగండి, మా కెప్టెన్ తో మాట్లాడి వచ్చి చెప్తాను అని చెప్పి వెళ్లిపోయింది. ఎయిర్ హోస్టెస్ తిరిగొచ్చి ఆ మహిళతో చెబుతుంది, మేడం, ఈ మొత్తం విమానంలో ఒకే ఒక సీట్ ఖాళీ ఉంది, అది బిజినెస్ క్లాస్ లో ఉంది, వెళ్లి అక్కడ కూర్చోబెట్టమని మా కెప్టెన్ అన్నారు అని చెబుతుంది. ఆమె సంతోషపడి ఏదో మాట్లాడబోయేలోపు ఆ ఎయిర్ హోస్టెస్ ఆ చేతులు లేని వ్యక్తి దగ్గరకు వెళ్లి అంటుంది, సార్, మీకే ఇబ్బంది లేకపోతే ఆ సీట్ లో మీరే వచ్చి కూర్చోగలరా, ఎందుకంటే ఇలాంటి సంస్కారం లేని మనిషిని బిజినెస్ క్లాస్ కి తీసుకువెళ్లి అక్కడి వాళ్లకు ఇబ్బంది కలిగించటం మాకు ఇష్టం లేదు అని చెబుతుంది. అది విని చుట్టూ అందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. ఆ మహిళ సిగ్గుతో తల దించుకుంది. కాబట్టి అవిటితనం ఉన్నవాడు వికలాంగుడు కాడు, ఎదుటివారి అవిటితనాన్ని చులకన చేసేవాడు